హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే ఒక అప్డేట్ అనేది తీసుకొని వచ్చానండి. సో మనకి వీడియోలోకి వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనేది, ఒక పెద్ద ఇష్యూ అనేది అయిపోయింది. సో ఇష్యూ ఏంటంటే మనకి 26th జనవరిన ఏదైతే మనకి 71,000 మెంబర్స్ అర్హుల్ని సెలెక్ట్ చేశారో వాళ్ళకి మంజూరు పత్రాలు అనేవి కూడా ఇచ్చారు కదండి. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు అందులో ఆల్మోస్ట్ మోర్ దాన్ 0.5% అంటే ఒక 100%లో వాళ్ళకి మోర్ దెన్ 0.5% అంటే ఆల్మోస్ట్ ఒక 70% వరకు అనర్హులు అనేసి తెలిసింది. సో అనర్హులు అనేసి గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేసిందంటే, సో నార్మల్గా మనకి అక్కడ ఆ పర్టికులర్ గ్రామంలో ఎవరైతే ఎమ్మెల్యే గారైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇలా సర్వే అనేది చేసి అనేది రిక్వెస్ట్ అనేది పెట్టారు. సో ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి కాకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఆస్తులు, ఇల్లులు అవన్నీ ఉండంగా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో అప్పుడు ఏదైతే మనకి 71,000 అనేది మంజూరు పత్రాలు ఇచ్చారో అందులో వచ్చేసి ఓన్లీ జస్ట్ 1,200 మెంబర్స్ మాత్రమే బేస్మెంట్ స్థాయి వరకు ఇల్లు అనేది కట్టారు. సో రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అనేది కూడా చూపించట్లేరు ఇల్లు కట్టుకోవడానికి. సో గవర్నమెంట్ అనేది వ్యాలిడేట్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్సే, ఆల్రెడీ ఉన్న వాళ్ళే మళ్ళీ సర్వే చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ఇష్యూ అనేది అంటే ఇలాంటి మిస్టేక్ అనేది చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు సపోర్ట్ చేశారు అనేది తెలిసింది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళ నేమ్స్ కానీ తొలగించడం అండ్ వాళ్ళకి ఇచ్చిన మంజూరు పత్రాలు అనేవి రిటర్న్ తీసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మనీ అనేది ఉన్నా పంచలేకపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఈ ఇష్యూస్, ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు మనకి పేమెంట్ అనేది స్టాప్ అయింది. సో మనకి పేమెంట్ అనేది కూడా అతి త్వరలో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయ్యాక చేస్తారు. బట్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే అమౌంట్ అనేది ఎవరైతే 1,200 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి మనకైతే వచ్చిన అప్డేట్ అండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.